సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. బాలీవుడ్లో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ మ్యాడో పిక్చర్స్ బ్యానర్పై దినేష్ విజయన్, అమర్ కౌశిక్ కలిసి నిర్మించిన చిత్రం వచ్చేటలకి ధామా. ఈ మూవీని వచ్చేటలకి దర్శకుడు ఆదిత్య సర్పోదార్ ఈ మూవీని అయితే రూపొందించారు. సో ఓవరాల్గా ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా అయితే నటించారు. ఇక ఈ మూవీ బడ్జెట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ సాధించిన కలెక్షన్ ఎంత అనేది ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఓవరాల్గా ఈ మూవీకి సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషన్ ఖర్చులు, తన మార్కెటింగ్ ప్రమోషన్ ఖర్చులు అన్ని కలుపుకొని 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అనేది అయింది. ఇక హిందీ ట్రేడ్ లెక్కల్లో ఈ మూవీకి 148 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ అనేది జరిగింది. ఓవరాల్గా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర 150 కోట్ల రూపాయల షేర్ను 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టాలి హిందీ లెక్కల్లో ఫ్రెండ్స్, అంటే హిందీ ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం. ఓవరాల్గా ఈ మూవీ రిలీజ్ అయిన తొలి రోజున ఫ్రెండ్స్ మంచి థియేటర్ ఆక్యుపెన్సీ అనేది నమోదు చేసుకుంది. 37% థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకున్న ఈ మూవీ ఫ్రెండ్స్ తొలి రోజున ఇండియా వైడ్గా 24 కోట్ల రూపాయల గ్రాండ్ ఓపెనింగ్స్ అయితే రాబట్టింది. ఓవరాల్గా రెండవ రోజు కూడా ఫ్రెండ్స్ కొద్దిగా థియేటర్ ఆక్యుపెన్సీ తక్కువ అయినా కూడా 33% థియేట్రికల్ ఆక్యుపెన్సీ అనేది నమోదు చేసుకుంది. ఆ థియేటర్ ఆక్యుపెన్సీతో కూడా ఓవరాల్గా 20 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ అయితే రాబట్టింది ఫ్రెండ్స్ రెండవ రోజు కూడా. ఇక మూడవ రోజు కూడా ఫ్రెండ్స్ ఈ మూవీ అంటే హిందీ ట్రేడ్ లెక్కల్లో 3 రోజుల్లో 50 కోట్ల మార్కును ఈజీగా దాటుతుందని అక్కడ ట్రేడ్ అయితే అంచనా వేస్తుంది. సో ఓవరాల్గా మీరు కనుక ఈ మూవీ హిందీలో చూసారా ఫ్రెండ్స్, చూస్తే కామెంట్లో తెలియజేయండి మీకు ఎలా ఉందనేది. సో ఓవరాల్గా ఈ మూవీ అయితే ఫ్రెండ్స్ ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 250 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే సింపుల్గా అయితే రాబట్టాలి ఫ్రెండ్స్. సో మరి లాంగ్ రన్లో ఈ మూవీ ఎంతవరకు వసూలను రాబడుతుంది అనుకుంటున్నారు కింద కామెంట్లో అయితే తెలియజేయండి. మరిన్ని బాక్స్ ఆఫీస్ విషయాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా వీడియోని లైక్ చేయకున్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు కూడా బూస్ట్ అయితే వచ్చింది.